మనకు ఇంట్లో ఒక్క పిండి ఉంటే చాలు, బియ్యం పిండి ఒక్కటేనండి. అది ఉంటే చాలు. మనము 3 రకాల వంటకాలు ఎలా చేయాలో మనం చూద్దాము. ఇప్పుడు దీనికి ఓన్లీ బియ్యం పిండే తీసుకున్నాను. పప్పు అది ఏం పోయలేదు, ఓన్లీ బియ్యం పిండితోనే. ఇందులో నువ్వులు, జీలకర్ర, వాము వేసేసి, పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు, ఉప్పేసి కచ్చపిచ్చగా దంచేసి కలిపేసి మంచిగా కలిపేసుకున్నాము. కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు, నేను కొంచెం వెన్నపూస వేసాను తప్పితే వేరేది ఏమి వేయలేదు. తర్వాత వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు పోసుకొని చక్కగా మంచిగా కలుపుకోవాలి పిండి మాత్రము. ఎందుకంటే మనం పప్పు ఏది వాడట్లేదు కదా, అందుకనేసి క్రిస్పీగా రావాలి అంటే కంపల్సరిగా కొద్దిగా గోరువెచ్చగా నీళ్ళు, ఎక్కువ వేడిగా కాదు. చూడండి, నేను వేడి నీళ్ళు పోసుకుంటూనే చేయితోనే చక్కగా కలుపుతున్నామంటే మీరు అర్థం చేసుకోండి, గోరువెచ్చగా ఉండాలి, అప్పుడు క్రిస్పీగా వస్తాయి. మనం ఏమి లేదండి, కొంచెము కచ్చపిచ్చగా చేయాలి పచ్చికారము, ఎందుకంటే పేస్ట్ లాగా చేస్తే మంచిగా ఉండదు దీనికి. చూడండి, ఇట్లాగా మంచిగా మర్దన చేయాలి. మర్దన చేసుకున్నాక మనం సకినాలు, స్టార్ మురుకులు, కారపప్పులు ఈ పిండితో చూడండి సకినాలు కూడా ఎలా వస్తున్నాయో. పప్పు లేకున్నా, జిగురు లేదు కదా, అయినా సరే చూడండి చక్కగా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి బాగాను. ఇలా ఒక్కటండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఎవరు న్యూస్ పేపర్ కింద వాడండి కానీ దాని మీద చేయకండి. బై మిస్టేక్ అయిపోయింది ఇది. ఎప్పుడంటే పేపర్కు కెమికల్ చాలా ఉంటుందండి, అందుకని ఏ ఐటమ్ అయినా మన ఏదైనా సరే న్యూస్ పేపర్లో పెట్టకండి, మీరు ప్లెయిన్ పేపర్లో పెట్టుకోండి. చూడండి, ఇలా చేయితో అల్లేసి ఒక 5-6 అయినాక మనం తీసి నూనెలో ఫ్రై చేసుకోవాలి, చక్కగా ఉంటాయి. ఇవి కాలుతూ ఉన్నప్పుడు మనకు ఏంటంటే కొంచెం మెత్తగా అనిపిస్తాయి తీసినప్పుడు, కానీ తర్వాత క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఇది వేడి నీళ్ళు పోయడం మూలన. చూడండి, ఇలా మంచిగా మనం ఒక దోర రంగు వరకు వేయించుకోవాలి. ఇలా కొన్ని చేసుకున్నాక మళ్ళీ మనం స్టార్ మురుకుల దగ్గర ఉంటుంది కదా, మురుకుల గిద్దలో పెట్టేసుకొని అది కూడా పిండుకోవాలి. తర్వాత కారపప్పలు, నాకు చిన్న బాబు ఉండడం మూలన నాకు అంతా చూపించడం కుదరట్లేదండి, అందుకనేసి అది స్టార్ మురుకులు అంతా చేసేసాను, చూడట్లేదు. చూడండి, దీని తర్వాత అన్ని స్టార్ మురుకులు కూడా ఇదే పిండితో, ఒక్క పిండితో చూడండి, నేను ఓన్లీ 1 కేజీ పిండితోనే ఇవన్నీ చేశాను. చూడండి ఎంత చక్కగానో ఇలా కాల్చుకోవాలి, నీట్గాను మనము కాల్చుకొని. చూడండి, ఒక పక్కన స్టార్ మురుకులు, ఒక పక్కన సకినాలు ఎంత చక్కగా రెడీ అయిపోయినాయి. స్టార్ మురుకులు కూడా ఎక్కువ ఎర్రగా కాల్చొద్దండి, దూరగా ఉన్నప్పుడు తీస్తే తర్వాత కలర్ వచ్చేసి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి చేతులతో అల్లడానికి రాకపోతే మీరు పాల ప్యాకెట్లో పోసేసి కిందంగా చిన్న హోల్ పెట్టేసి లైన్గా పిండండి. స్టార్ మురుకులకి పిండినా కానీ అది కూడా ఇట్లానే వస్తుందండి, టేస్టీగా ఉంటుంది. చూడండి, చక్కగా స్టార్ మురుకులు రెడీ అయిపోయినాయి. సకినాలు కూడా మళ్ళీ కాలుతూ ఉన్నాయి. మీకు ఇదంతా నాకు చూపించడం కుదరలేదు, అందుకనేసి ఇలా చూపిస్తున్నాను. చూడండి, చక్కగా అల్లుకోవచ్చండి. కొంచెం పిండి తీసుకొని నీళ్ళతో అల్లుకుంటే అవే చక్కగా వస్తాయి. చూడండి ఎలా రెడీ అయిపోయినాయో. కారపప్పలు కూడా చాలా బాగుంటాయండి ఈ పిండితో చేసుకుంటే, ఇలా పలసగా వస్తాయి, ఎందుకంటే మనం ఏ పల్లీలు కూడా వేయలేదు కదా, అందుకే చక్కగా వచ్చాయి అన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూడండి, ఇట్లా చుంచితేనే చునిగిపోతాయండి, అంత బాగుంటుంది. ఇది ఎవరైనా తినొచ్చండి, నీట్గా ఉంటాయి. కారపప్పలు కూడా మంచి కలర్లో వస్తాయండి ఇవి. అందరూ చేసుకోండి, ఒకే పిండితో చేసుకొని ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. లోకం సమస్తాం సుఖినో భవంతు.